తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులు వస్తాయని తాజా పరిణామాలైతే స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. సామాజిక తెలంగాణను లక్ష్యంగా చేసుకుని 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించడం కవిత రాజకీయ పార్టీ పెట్టబోతోంది అన్న ఊహాగానాలకైతే బలం చేకూర్చుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా జరిగిన ఆస్క్ కవిత సెషన్స్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. 2029 ఎన్నికలలో పోటీ చేస్తామని తేల్చి చెప్పిన ఆమె పార్టీ పేరును ప్రజలు సూచించిన దానినే పెడతామని స్పష్టం చేశారు. మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి జాగృతి కృషి చేస్తుందని, వారికి నచ్చిన రంగాలలో రాణించేలా ప్రోత్సహించడం అవసరమని కవిత పేర్కొన్నారు. తమ ప్రథమ ప్రాధాన్యం యువతకు ఉద్యోగాల కల్పన అంటూ కవిత తేల్చి చెప్పారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రతలో యువతకు దేశానికి ప్రాధాన్యం ఇస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కవిత ఈ విషయాన్నైతే చెప్పారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి త్వరలోనే ప్రభుత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన పైన విమర్శలు గుప్పించిన కవిత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలపైన స్పందించిన ఆమె ఇది అత్యంత బాధాకరమన్నారు. ఈ సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. ఫార్మసిటీ కోసం తీసుకొచ్చిన భూముల్లో ఫ్యూచర్ సిటీ డ్రామాను ఖండించిన కవిత త్వరలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తానని ప్రకటించారు. సింగరేణి సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్న ఆమె హెచ్ఎంఎస్ తో కలిసి ప్రభుత్వ విధానాలపై ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వెస్ట్ సిటీ అభివృద్ధి పైన చూపిన శ్రద్ధ ఈస్ట్ సిటీ పైన లేదని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇష్టమైన హీరో ఆయనే. ఇక వ్యక్తిగత అభిరుచులపైన కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స్పందించిన కవిత తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానినని స్పష్టం చేశారు. నటుడు రామ్ చరణ్ కూడా చాలా వినయంగా ఉండే మంచి డాన్సర్ అని చెప్తూనే ఏదేమైనా చిరంజీవి తర్వాతే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చిన్నతనంలో ఎర్రమంజిల్లో గడిపిన క్షణాలు తనకు అత్యంత ఆనందాన్నిచ్చిన క్షణాలని కవిత స్పష్టం చేశారు, గుర్తు చేసుకున్నారు.